ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం. కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. ఫ్రెండ్స్, ఫస్ట్ పార్ట్ లో చూసినాం మన ఆతుగాడు ఇంట్లోకెళ్లి పారిపోయి అడవిలో పోతాడు. అక్కడ ఒక మాంత్రికుడు మన ఆతుగానికి శుద్ర పూజలు నేర్పిస్తాడు. నేర్పించి ఆనిగిట్లో ఒక మాంత్రికుడు లెక్క తయారు చేస్తాడు. ఇక 6 నెలల తర్వాత పూర్ణిమ నాడు ఆ మాంత్రికుడు మన ఆతుగాని బలిద్దామని అనుకుంటాడు. కాకపోతే బై మిస్టేక్ లా మన ఆతుగాడిని బలిస్తాడు. ఇక తర్వాత శుద్ర పూజలో బిజినెస్ చేద్దామని ఆతుగాడు సిటీకి వస్తాడు. ఇక ఈ కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. అరే అతుగా, నీ దందా మొదలు పెట్టాలంటే పబ్లిసిటీ స్టార్ట్ చేయాలి కదరా. అరే హౌలే, శుద్ర పూజలు చేస్తామని పబ్లిసిటీ చేస్తే బొక్కలేస్తారు. ఈ ఫీల్డ్ కి షోర్ షరాబా చేయదు, సైలెంట్ గా చేసుకుంటా పోవాలి. అడ్డా ఉందా మరి? ఉంది, రేపు తీసుకుపోతా. ఇప్పుడు నేను జరా మా ఇంటికి పోయొస్తా. చాలా రోజులైంది అమ్మాయిని కలవక. గుడి 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 గుడంబ శంకర్. ఎవరు స్వామి నువ్వు డైరెక్ట్ గా లోపలికి వచ్చినావు? మీ సమస్యను తీర్చడానికి వచ్చాను నాయనా. మాకున్నది ఒకటే ఒక సమస్య. మా కొడుకు ఆతుగాడు తప్పిపోయిండు. ఆడి గుద్దలో దమ్దం చేసిర్రు కాబట్టి ఆడు దెంగేసిండు. ఆడు చేసే పనులు అట్లుంటాయి స్వామి, అందుకే తిట్టినా. కానీ ఆడు వదిలేసి దెంగేసాడని అనుకోలే. బాగా హట్టయినాడు మీ కొడుకు. నచ్చ చెప్పడం చాలా కష్టం నాయనా. నువ్వు ఒక్కసారి రప్పి స్వామి, నేను నచ్చ చెప్తా. ఇంకెప్పుడని తిట్టాని మాట ఓడిస్తా. వచ్చాక మాట తప్పావనుకో మళ్ళీ దెంగేస్తాడు. అస్సలు తప్ప. ఆడు లంగ పని చేసినా లుచ్చ పని చేసినా అని ఒక్క మాట కూడా చెప్ప. ఇది నా మాట. ఆతుగా తిరిగి వచ్చావారా నా ఆతుగా? అమ్మ బాబాయ్, ఈమెంది సామీని పట్టుకుని ఆతువాడంటది. ఇన్నాళ్లకు నీకు మేం గుర్తొచ్చినామారా? అట్లా వదిలేసి పోతావారా? స్వామి సారీ స్వామి, మా కొడుకు పోయిన బాధలా ఆమె ఎవరిని చూసాలని ఆమె కొడుకే అనుకుంటుంది. అరే ఆతుగా, మీ అయ్య అంటే తిట్టిండు, కానీ ఈ అమ్మాయితో తిట్టలే కదా, మళ్ళీ ఎందుకు వదిలేసి దెంగేసినావు? అయ్యా నన్ను, అరే బాడుకో నువ్వు చారానికి పనికి లేవని తిట్టిండు. అందుకే ఏదో ఒకటి సాధించి తిరిగి వస్తామని అనుకున్నా. సాధించినా, ఇప్పుడు తిరిగి వచ్చినా. భాగ్యం, ఇడు మన కొడుకే అని ఎట్లా గుర్తుపట్టినావు? ఒక తల్లి వాళ్ళ బిడ్డల ముఖం చూసి కాదు, వాళ్ళ జాడను చూసి కూడా గుర్తుపట్టేస్తుంది. అది మా పవర్, మీకు అర్థం కాదు. అప్పటిసంది నీకు నాయనా నాయనా అని ఇంటి ఓడిస్తున్నా, అయినా క్యాచ్ చేయలేకపోయినావు. ఏం నానా నువ్వు? వేస్ట్ నానా. అసలు నీకు ప్రేమ ఉంటేనే కదా కొడుకుని గుర్తుపట్టడానికే. సారీ రా. నువ్వేంద్రో సాధు లెక్క మారును. కొంపదీసి సన్యాసం పుచ్చుకున్నావా ఏంది? నేను సాధు కాదు సన్యాసి కాదు, మాంత్రికుణ్ణి. మాంత్రికుణ్వా? అంటే నీకు మంత్రాలు వస్తాయా? అవు, ఎవరి మీదైనా శుద్ర పూజలు చేయాలన్నా చేతాబడి చేయాలన్నా చేస్తా అని మొట్ట ఉడిపేస్తా. అమ్మ బాబాయ్, మా నాయనే మా అమ్మే ఎన్ని విద్యలు నేర్చినవరా నా కొడక? చుప్, ఇదేం విద్య నడిచినవరా బాడకవు? మందిని మొట్ట ఉడతావంట మందిని. నాన్న, ఒక్కసారి బయట ఏముందో చూసిరా. ఏముంది బయట? నువ్వు ఫస్ట్ పోయి చూసిరా, తర్వాత మాట్లాడతా. ఏముంది మన ఇంటి బయట? ఏం లేదు, ఎవరిదో బెంచ్ కారు ఉంది అంతే. కనిపించిందా ఏముందా? ఎవరిదో బెంచ్ కారు ఉంది. ఎవరిదో కాదు, అది మనదే. అమ్మ బాబాయ్, జస్ట్ ఒక గిరాక్ తగిలితేనే కారు కొనేంత పైసలు వచ్చినాయి. అదే రెగ్యులర్ గా గిరాకులు దొరికినాయనుకో ఎన్ని పైసలు వస్తాయి ఊహించుకో. నన్ను బెంజకార్లో కూర్చోబెట్టి తిప్పురా. నాన్న, ఇగో తాళాల్, ఇప్పటి సంది ఆ కార్ నీదే. అండ్ అమ్మను కూర్చోబెట్టి షికారు కొట్టు. ఇద్దరు ఎంజాయ్ చేయర్రి. మనకు పైసల చింతనే లేదు. నిన్ను బాడుకోవని లంగగానివని అవరగానివని మస్తు తిట్టినా, కానీ నువ్వు ఫ్యూచర్ లో అయితే గొప్పని అవుతావని అనుకోలేరా. కొడుకుల మీద నమ్మకం పెట్టుకోవాలి, వాళ్ళు ఏదో ఒక రోజు పైకి వస్తారు. ఏవండి, మన బట్టలు సదరేసిన, చలో ఇక షికార్కి పోదాం. అమ్మ బాబాయ్, అప్పుడే బట్టలు కూడా సదరేసినావా? చాలా ఫాస్ట్ గా ఉన్నావు. మీరు పోయి ఎంజాయ్ చేయండి, నేను పోయి శుద్ర పూజల కాంట్రాక్ట్లు పట్టుకుంటా. అరే అతుగా, ఈ అడ్డేంద్ర ఇంత అజీబ్గా ఉంది. హైటెక్ బిల్డింగ్ లో కూర్చొని శుద్ర పూజలు చేస్తా అంటే నడవదు. మన గిరాకులకు లొకేషన్ భయంకరంగా కనిపించాలి, అప్పుడే నమ్ముతారు. అలే ఇప్పుడు గిలాకెట్లా పట్టుకుంటావులా? గుడి 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 గుడంబ శంకర్. స్వామి, మీతో పని పడింది, అర్జెంట్ గా లొకేషన్ పంపు, వచ్చేస్తా. పంపిస్తా, వచ్చాయి. చూసినవారా మంత్రాలకున్న పవర్? కస్టమర్లు మనల్ని ఎత్తుక్కుంటా వస్తారు. స్వామి, నా ఫ్రెండ్ కృష్ణప్పకి ఎలక్షన్స్ లో గెలిచేటట్టు సాయం చేసినావు, అట్లనే నా గిట్ల చేయి స్వామి. ఎవరిని ముడ్డ విడిపోవాలనో చెప్పు. ఎల్లుండి గవర్నమెంట్ టెండర్ వేయబోతున్నా, కానీ ఒక కంపెనీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళు టెండర్ వేయకుండా ఆపాలి. కమ్ కమ్ కపాలి, జమ్ జమ్ జపాలి. నీ కాంపిటీటర్ గాని ఫోటో ఇ, అని సంగతి నేను చూసుకుంటా. కాకపోతే ఈ పనికి చాలా పైసలు ఖర్చు అవుతాయి. అడ్వాన్స్ కింద 1 కోటి రూపాయలు ఇస్తా, పని అయినాక 4 కోట్లు ఇస్తా, మొత్తం 5 కోట్లు. ఐసరా బచ్చా, ఇక నీ పని అయిపోయినట్టే. అని ఫోటో ఉంటే ఫోటో లేదు స్వామి, ఆడేసుకుని అండర్వేర్ ఎత్తుకొచ్చినా. అరే లంజోడ్క, నీకు వేరే బట్టలే దొరకలేదారా? పోయి ఇది పట్టుకొచ్చినావు. సారీ స్వామి, తొందరలో ఎత్తుకొచ్చేసిన. సరే అడ్వాన్స్ ఇచ్చి దెంగేయి, నీ పని అయినాక ఫోన్ చెయ్యి.
అరే అతుగా పెద్ద గిరాకే పట్టినవురా. డిమాండ్ రా డిమాండ్, ఇటువంటి పనులకు చాలా డిమాండ్. నా గిట్ల నిలిపిలా నీ గిట్ల దుకాణం ఓపెన్ చేయొచ్చా? నీ పిత్తు గుద్దల మొడ్డ అందరికి నేర్పించి మార్కెట్ చిల్లర చేయనండి. పూజ ఎప్పుడు స్టార్ట్ చేస్తావురా? ఇలా నైటే చేస్తా. నేను చెప్పిన సామాన్ల లిస్ట్ ఇస్తా, పోయి పట్టుకర్రీ. రేయ్ పూజ స్టార్ట్ చేస్తున్నా, డిస్టర్బ్ చేయొద్దు. ఏమంటున్నా? కమ్ కపాలి జం జపాలి. ఈ అండర్వేర్ తొడుక్కునేటో మతిని మొడ్డగొడుపు. పిచ్చోండి జై. ఓం లకలకలగా. ఇన్ని చూస్తుంటే మా ఊరి పొలిమేర వెబ్ సిరీస్ గుర్తొస్తుందిరా. ఓం ఫట్. అవురా, అందులో కూడా హీరోగాడు శుద్ర పూజలు చేస్తుంటాడు. ఓం లకలకలగా అని మొడగొడబా. ఈ కాంట్రాక్ట్ కి ఎవరైతే మంచి ప్లాన్ ఇస్తారో ఈ టెండర్ వాళ్ళకే దక్కుతుంది. సార్ మా కంపెనీ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ బ్రిడ్జ్ స్ట్రాంగ్ ఉండాలంటే మంచి సిమెంట్ వాడాలి, వెడల్పు రోడ్ ఉండాలి, ఇంకా దాంట్లో కొంచెం స్మార్ట్నెస్ కూడా యాడ్ చేస్తాం, ఫ్యూచరిస్టిక్ బ్రిడ్జ్ తయారు చేస్తాం. ఓకే, నెక్స్ట్ మీ ప్లాన్ ఏందో చెప్పండి. మొడ్డల సిమెంట్ వాడతా, మొడ్డల బ్రిడ్జ్ కడతా. ఎవడైనా బ్రిడ్జ్ మీద బండేసుకొని ఎక్కితే మొడ్డ ఒడిచిపోతాడు. అట్లాంటి చెత్త బ్రిడ్జ్ తయారు చేస్తా. ఇక కాంట్రాక్ట్ మాకే యూర్రి. శుద్ర మంత్రాలు పనిచేస్తున్నట్టున్నాయి. అరే లంజోడుకో, బ్రిడ్జిని మొడ్డ విడుతావా? గుద్ద మూసుకొని దెంగరేడుకెళ్ళి, లేకపోతే జైలు లేపిస్తా. ఈ కాంట్రాక్ట్ నాకు ఇవ్వకపోతే గుద్ద దెంగుతా. ఏమనుకున్నావా? మా అక్కడ మొడ్డల ప్లాన్ కాకుండా నా గుద్ద కూడా దెంగుతావా? అయిపోయినారో నువ్వు, జైల్లో చుప్ప కూడా తింటావిగా. స్వామి మీ పూజ ఫలించింది స్వామి. ఆడ పిచ్చోళ్ళ లెక్క మారి ఏమేమో వాగిండు. నా శుద్ర పూజ శక్తి రాది, ఎవడైనా మొడ్డ గుడివాల్సిందే. అరే అతుగా ఏం నేర్చినవరా మంత్రాలు? కోట్లు కోట్లు సంపాదిస్తున్నావు. ఇట్లానే ఒక 1000 కోట్ల దాకా సంపాదించి లైఫ్ మొత్తం ఎంజాయ్ చేద్దాం. రే సుల్లిగా, నీ పాపానికి కావాలంటే 1 crore, లేకపోతే పాపాన్ని లేపేస్తా. వద్దొద్దు, నా పాపని ఏం చేయొద్దు. నీకు ఎన్ని పైసలు కావాలన్నా ఇస్తా. అతి తెలివి ఉపయోగించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినావనుకో, పాపాన్ని ఇక్కడనే వేసేసి దెంగేస్తా. బాస్ 1 crore ఏం సరిపోతాయి బాస్, 2 crore అడిగేది ఉంది. అరే సుల్లిగా, ఫస్ట్ 1 కోటి రూపాయలు అడుగుతా, తర్వాత మరీ 2 కోట్లు డిమాండ్ చేస్తా. అట్లా ఆ నాస్తి మొత్తం లాగేస్తా. నువ్వు సూపర్ బాస్. లంజోడుకులకు పైసలు కావాలంటే పిల్లల్ని కిడ్నాప్ చేస్తారా? ఏవండి, ఇప్పుడు పైసలు కాదు మనకు పాప ముఖ్యం. ఆ సుల్లిగాడు మన పాపకి ఏమైనా చేస్తే మన గతి ఏమైతది? ఏంది, మీ పాప కిడ్నాప్ అయిందా? అవును బాబు, షాపింగ్ చేద్దామని షాపింగ్ మాల్ కి వస్తే కార్ దిగంగానే పాపను లేపుకోపోయారు లంజోడుకులు. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇమ్మని డిమాండ్ చేస్తారు. టెన్షన్ పడక అంకుల్, ఇట్లాంటి కేసులని మా అత్తగాడు సాల్వ్ చేస్తాడు. మీ అత్తగాడు డిటెక్టివా? డిటెక్టివ్లకే అయ్యాడు. మీరు నడవండి అంకుల్, మీ ప్రాబ్లం సాల్వ్ చేపిస్తా. అరే అత్తగా, గిరాక్ని పట్టుకొచ్చినా చూడు. కమ్ కపాలి జం జపాలి. చెప్పండి, ఎవరిని మొడ్డగొడపాలి? ఆడెవడో నాకు కూడా తెలియదు స్వామి, కన్నా పాపను ఎత్తుకోపోయిండు సుల్లిగాడు. పాపని కిడ్నాప్ చేసిండా? పైసలు లేకపోతే లేపేస్తా అంటుండు. సరే, ఒకసారి మీ పాప ఫోటో ఇయ్యి. అరే సుల్లిగా, మొడ్డగొడపాల్సింది పాపని కాదురా, దొంగని. అరే హౌలేగా, ఈ ఆతగాని పవర్ ఏంటో నీకు తెలియదు. పాప ఫోటో పెట్టి శుద్ర పూజ చేస్తే పాపకి పవర్ వస్తుంది. దాంతో వాళ్ళు పాపను జస్ట్ టచ్ చేసినా మొడ్డ గుడిస్తారు. చుప్పాల్ ప్లాన్ లా ఆతుగా. ఓం భీం క్లీం. పాపకు శక్తులు రావాలి, స్వాహా. హే పాపా, గమ్మున అన్నం తిను, లేకపోతే కొడతా. నాకు అన్నం వద్దు, నాకు మమ్మీ డాడీయే కావాలి. నా మాటకి ఎదురు చెప్తావా? బాస్ ఏమైంది బాస్? ఓం ఫట్. వాళ్ళు మొడ్డ గుడిచిర్రు. ఇప్పుడు పాపను దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు. పోయి పాపను తెచ్చుకోండి. థ్యాంక్ యూ స్వామి, నా పాప నిజంగా తిరిగి వస్తే ఆ 1 కోటి రూపాయలు మీకే ఇస్తా. ఇది నేను పైసల కోసం చేయలే, పాప కోసం చేసిన. నువ్వు దేవుడు స్వామి. ఇన్స్పెక్టర్, అరే ఇన్స్పెక్టర్, ఎడున్నవరా? ఈ మొడ్డగాన్ని ఎన్నో చూసినా, ఎడ చూసినా బా. నేను ఒక దొంగ పూకోణ్ణి, పిల్లల్ని కిడ్నాప్ చేసేటోడ్ని. నన్ను అరెస్ట్ చేయి, బొక్కలే వేసిన గుద్దా వాళ్ళదేంగు. సార్, వాళ్ళు నిజంగానే దొంగ పూకోలు సార్. నా పాపను కిడ్నాప్ చేసిర్రు. ఆ పాప నా పాప. అరే రే రే, ఒక్క నిమిషం రా, ఇక్కడ ఏం జరుగుతుందో మొడ్డవి అర్థమైతలే. ఈడు పాపని కిడ్నాప్ చేసేటోడు, మీరేమో పాప తండ్రి. మీరందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చిర్రు? వీడెందుకు లొంగిపోతుండు? ఏం సంగతలే, అంతా ఆత్మస్వామి దయ.
ఆతుస్వామి అవు సారు ఆతుస్వామి శుద్ర పూజ చేసి ఈ లంజడుకుని మొడ్డ గుడిపి లొంగేటట్టు చేసిండు. అందుకే ఈయనంతట ఈడే పోలీస్ స్టేషన్ కి పాపం తీసుకొచ్చిండు. వింటుంటే కట్టుకథలా ఉంది, చూస్తుంటేనేమో నిజమే అనిపిస్తుంది. అసలేం అర్థమైతలే. నిజం సారు ఆ శుద్ర పూజ వల్ల ఈడు లొంగిపోయిండు. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. కానిస్టేబుల్స్, ఈ కిడ్నాపర్స్ ని మొడ్డ గొడిపిన ఆతుస్వామిని పోలీస్ స్టేషన్ కి పట్టుకరండి. A few moments later. ఇన్స్పెక్టర్ గారు నన్నెందుకు పిలిచిర్రు? మేము ఎంతో కష్టపడి వెతికితే గాని ఒక క్రిమినల్ కూడా దొరకడు. అట్సొంటిది నువ్వు జస్ట్ ఒక పూజ చేసి క్రిమినల్స్ ని మొడ్డ గుడతావా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆతుగాని మాట మీద, ఆతుగాని మంత్రం మీద శంకించొద్దు సారు. నువ్వు నిజంగానే అంత పీకుడుగాను అయితే కానిస్టేబుల్, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ డేంజర్ సాలేగాళ్లే, ఫరారీలో ఉన్నారు. అలా ఫోటో పెట్టి శుద్ర పూజ చెయ్యి, వచ్చి లొంగిపోతారేమో చూస్తా. అలాని ముడ్డ గుడిపితే నాకేమొస్తా సారు? ఇంట్లో ఉన్నోళ్ళు మామూలు కాదు, ఇండియాలోనే ది మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్. ఇలాని ముడ్డ గుడిపితే ఇనాం కింద 5 కోట్లు వస్తాయి నీకు. అయితే వెంటనే పూజకి ఏర్పాట్లు చేపేయండి సారు. ఓం భీం క్లీం అరే లంజడుకులారా, ముడ్డ గుడిచి గుద్ద మూసుకొని స్టేషన్ కి వచ్చి లొంగిపోండి. ఓం ఫట్ స్వాహా. సార్ మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్, మేము లొంగిపోతున్నాం. అన్బిలీవబుల్. స్వామి నువ్వు నిజంగా అంతర్యామి స్వామి. నీ పూజ దెబ్బకి ఎక్కడెక్కడో దాక్కున్న దొంగల జడుకులు వచ్చి లొంగిపోయారు. చెప్పిన కదా సారు, ఈ ఆతుగాని మాట మీద, ఆతుగాని మంత్రం మీద శంకించొద్దని. బ్రేకింగ్ న్యూస్, ఇండియాలో ది మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్ ని ఆతు అనే స్వామి వాళ్ళ మీద శుద్ర పూజ చేసి వాళ్ళని ముడ్డ గుడిపిండు. దాంతో వాళ్ళందరూ వచ్చి లొంగిపోయిర్రు. స్వామి, ఈ ఫోటోలో ఉన్నోళ్ళంతా ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్స్, టెర్రరిస్ట్ అండ్ మాఫియాస్. వీళ్ళ మీద శుద్ర పూజ చేసి ముడ్డ గుడిపి ఇండియాకి రప్పి. అమ్మ బాబాయ్. రే నేనేం చేద్దామని పూజలు నేర్చినా మీరు నాతో నేను చెప్పిస్తుర్రా. ఫ్రెండ్స్, ఈ శుద్ర పూజ నయా కాన్సెప్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.